శుభాభివందనములు. దేవుని వాక్యంలో నుండి మరి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. డానియల్ 11th chapter 32nd verse. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. మరలా ఒకసారి చదువుకుంటాము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంన మరి ఈ సాయంకాల సమయంలో మరి బైబిల్ పఠనం కొరకై మీ సన్నిధానంగా మన నాయన మరి మేము కూడుకొని రావడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి మా ప్రభా నాయన మరి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ జీవం కలిగిన మాటలు మరి మాకు వినిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి మా ప్రభా మీ మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవని మీ లేఖన భాగాలు సెలవిస్తుంటుండగా నాయన మరి మా ప్రతి ఒక్కరితో కూడా మరి నాయన మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి కృప జీవించండి, కనికరించండి ప్రభా. నన్ను మీ యొక్క సిలువ రక్తం చేత కడిగి నన్ను పరిశుద్ధపరిచి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మరి మా ప్రభా మీ జీవం కలిగిన మాటలు మాకు వినిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఒకసారి మా ప్రభా మరి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తిని నజరేయుడైన యేసు నామంలో భూమిపై బంధించి త్రొక్కివేస్తున్నాం ప్రభా. తండ్రి ముందున్న సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని తండ్రి మరి మా ప్రభా మీరే మాతో మాట్లాడమని మీ యొక్క లేఖన భాగాల్ని నాయన మరి మేము ధ్యానించుండగా మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను మేము చూచినట్లు మా కనులను తెరవమని శత్రుకార్యాన్ని లయపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. కాబట్టి దానియేలు గ్రంథంలో నుండి మరి కొన్ని పాయింట్స్ మనము ఈ బైబిల్ స్టడీ కొరకై చూసుకుందాము. దేవుని యొక్క వాక్యంలో మరి ఈ దానియేలు గ్రంథమును మనము ధ్యానించినట్లయితే మరి ఈ 32వ వచనంలో మనం చూసినట్లయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దానియేలు మరి హీ వాజ్ అన్ ఎగ్జైలిక్ ప్రాఫిట్, అంటే చెరలో ఉన్నప్పుడు మరి దేవుని చేత ఎంచబడినటువంటి ప్రవక్తగా మరి ఉంటూ వచ్చాడు. కాబట్టి బైబిల్లో మనము 3 రకాలైనటువంటి ప్రవక్తల్ని మనం చూస్తూ ఉంటాం. సో చెరకి ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, దేవుని ప్రజలు చెరలోని కొనిపోయబడినప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు, అండ్ చెర తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలు. సో 3 భాగాలుగా మరి పాత నిబంధనలో ప్రవక్తల్ని మనము కేటగరైజ్ చేయొచ్చు, అంటే 3 భాగాలుగా మనం విభాగించవచ్చు. సో చెరకి ముందు అంటే దేవుని ప్రజలైనటువంటి మరి యూదులు మరి వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని మరి శిక్షించి మరి 70 సంవత్సరంలో మరి బబులోనికి తీసుకెళ్ళడం మనకందరికి కూడా పరిచయమే. సో అదే ఎస్ అన్న ఐ లీజ్. కాబట్టి ఆ 70 సంవత్సరంలో మనము ఒక పరిమాణంగా తీసుకొని దాన్ని కొలమానంగా తీసుకున్నట్లయితే ఆ చెరకి ముందున్నటువంటి వారిని మరి ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అని మనం చూస్తూ ఉంటాము. చెరలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు ఎగ్జైలిక్ ప్రాఫిట్స్, అండ్ చెర తర్వాత వచ్చినటువంటి ప్రవక్తల్ని మరి పోస్ట్ ఎగ్జైలిక్
ప్రాఫిట్స్ అని మనం చూసుకుంటాం. సో పాత నిబంధనలో మేజర్గా మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రము మనం చూస్తుంటున్నాము, లా అనేది చూస్తాము. అంతేకాకుండా మరి ప్రవక్తల్ని మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత కీర్తనల గ్రంథం. యేసు ప్రభు కూడా మరి లూకా 24లో మరి ఈ 3 విభాగాల్ని మరి యేసు ప్రభు ప్రస్తావించడము మనం చూస్తాం. ఒకసారి చూస్తాము, చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అని చూస్తాం. అదేవిధంగా ఇదే అధ్యాయంలో 44వ వచనంలో కూడా మనం చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను అని ఈ 3 కేటగిరీస్ యేసుప్రభు ప్రస్తావించడము మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ఒకటి ఉంది, మరి ప్రవక్తలు ఉన్నారు, అండ్ కీర్తనల గ్రంథం అది కూడా మనము చూస్తూ ఉంటాం. సో యేసుప్రభు ఈ 3 కేటగిరీస్ని ప్రస్తావించడం మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ మూడిట్లో కూడా మరి ప్రప్రథమంగా మనం ఎవరిని చూస్తామంటే యేసుక్రీస్తు యొక్క ఛాయల్ని మనం చూస్తాం. సో ఓల్డ్ టెస్టమెంట్ ఇట్ 4 షాడోస్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తుని మనకి ఛాయగా చూపిస్తూ ఉంటుంది. అంటే ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి మరి క్యారెక్టర్స్ అన్నిట్లో కూడా మరి యేసుక్రీస్తు యొక్క ఛాయలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ సెలెక్టివ్ బుక్స్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఎంచుకోవడము మనం చూస్తుంటున్నాం. సో అవి కేవలము కథలు కాదు కానీ, లేకపోతే ఉదంతాలు కాదు కానీ, అందులో యేసుక్రీస్తు యొక్క ఛాయలు చూస్తాం. మరి మనము యూత్ మీటింగ్ కొరకై కూడా చూసుకుంటున్నటువంటి యోసేపు జీవిత చరిత్రలో కూడా యేసు ప్రభు యొక్క పోలికలు మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. సో యేసు ప్రభుని కనపరచడమే పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది కేవలము నరేటివ్స్ లేకపోతే అవి చెప్పబడినటువంటి వృత్తాంతములు కాదు కానీ బేసికల్గా యేసు ప్రభుని అవి చూపిస్తూ ఉంటున్నాయి. సో యేసు ప్రభుని చూడలేకపోతే మనము పాత నిబంధన చదివి దానివల్ల మనకేమీ ఉపయోగము ఉండదు. అయితే చాలామంది మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఉదంతాలని చదువుతూ దాని ద్వారా కొన్ని సత్యాల్ని మనం నేర్చుకోవచ్చు అనే దృక్పథంతో అనేటువంటి ఉద్దేశంతో చదువుతూ ఉంటారు. కానీ వాటి వలన ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి యేసుక్రీస్తును మాత్రమే చూపిస్తోంది. ద సెంట్రాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సీన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. సో అలాగూ యోసేపుది ఒకటి మాత్రమే ఉదాహరణ చూసుకున్నాము. అట్లాగూ బైబిల్లో అంతా కూడా యేసుక్రీస్తునే చూపిస్తుంది. అందుకని యేసు ప్రభు మరి ఆ మాటలు పలుకుతున్నట్టు తన్ను గూర్చిన వచనముల భావము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం లూకా 24:27లో. సో దే ఆర్ ఫోర్ షాడోయింగ్ జీసస్ క్రైస్ట్. సో అవన్నీ కూడా ఛాయగా మనకి కనిపిస్తున్నాయి. ఒకవేళ యేసుక్రీస్తును మనం చూడలేకపోతే అది చదివి ఒక నార్మల్ హిస్టరీ బుక్ చదివినట్టు, చరిత్ర పుస్తకం చదివినట్టు ఉంటుంది. దాని ద్వారా ఏమీ ప్రయోజనము ఉండదు. సో తన ప్రియ కుమారుని మాత్రమే కనపరిచేటువంటి ఈ పుస్తకాలు 39 పుస్తకాలు మనము పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. సో అందులో భాగంగా మరి దానియేలు గ్రంథంలో కూడా మనము యేసుక్రీస్తు యొక్క ప్రాఫెసీస్ మనము చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క ఛాయలు కూడా మరి ఈ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనము మొట్టమొదటిగా దృష్టిలో ఉంచుకొని మరి ఈ బైబిల్ స్టడీని మనము ధ్యానిస్తే అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందుకనే ఇంతకుముందు కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను కదా. సో ఎవరినో ఒక సైంటిస్ట్ని అదేదో డ్యామ్ కట్టమని చెప్పారట. ఆ డ్యామ్ కడితే మరి నీ పేరు మాత్రం ఆ డ్యామ్ మీద రాయొద్దు అని చెప్పారట. సో ఆయన పేరు వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందట. ఆయన ఏం చేశాడంటే ఆ డ్యామ్ని మధ్యలో ఉన్నటువంటి ఆ భాగాన్ని మరి ఆ వి అనే లెటర్ ఇమిడ్చి ఆ డ్యామ్ని కట్టాడట. అయితే మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఈయన పేరు ఎక్కడ కూడా ఈ డ్యామ్ మీద లేదు కదా అని మంచిగా పరిశీలించుకొని తర్వాత విమానంలో హెలికాప్టర్లో పైకి పోయి చూస్తే అది మధ్యలో ఉందట, వి అనేటువంటి అక్షరం. సో అరే ఈయన ఎంత తెలివిగా ఉన్నాడే, ఈ అక్షరాన్ని తీసేద్దాము అని వాళ్ళు అనుకున్నారట. కానీ అది ఆ అక్షరం తీసేస్తే ఆ డ్యామ్ కూలిపోయేటట్టు ఉందట. సో ఆ విధంగా మరి యేసుక్రీస్తును తీసేస్తే మరి పాత నిబంధన కూలిపోతుంది. అంటే పాత నిబంధనలో మనకేమీ లభించదు. సో అందుకనే మరి ఆయనను బట్టి, ఆయన యందు, ఆయన ద్వారా సమస్తం కూడా సృజించబడింది. ఆయన కొరకే ఈ చరిత్ర అంతా కూడా పరిగెడుతోంది. ద హిస్టరీ ఈజ్ రన్నింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆయననే కేంద్రంగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనము ఆ వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల ఎక్కడ నిల్చుండటం చూస్తాము, మధ్యను నిల్చుండటము మనం చూస్తూ ఉంటాం. సో ఎవ్రీబడి సరౌండింగ్
దట్ ల్యాంబ్ అనమాట. కాబట్టి ఆ వధింపబడిన గొర్రెపిల్లను సెంట్రల్ పొజిషన్లో మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సో మనం కూడా బైబిల్ ధ్యానించేటప్పుడు యేసుక్రీస్తును కేంద్రంగా చేసుకొని మనం ధ్యానిస్తే ఇట్ మేక్స్ మోర్ మీనింగ్ఫుల్. అదర్వైజ్ ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఎ హిస్టరీ బుక్. కాబట్టి అందుకనే ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మరి ఈ లేఖన భాగాల్ని మనం ధ్యానించుకుందాం. సో దానియేలు గ్రంథాన్ని మరి 3 భాగాలుగా మనము విభజించుకుంటే సో 3 భాగాలుగా విభజించుకుంటే దానియేలు గ్రంథంలో మనకి 12 అధ్యాయాలు కనిపిస్తూ ఉంటాయి. 12 చాప్టర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మొదటి అధ్యాయము మరి దానియేలు ఏ విధంగా మరి చెరలోనికి వచ్చాడు అనేటువంటి తన పర్సనల్ హిస్టరీని పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చి పెట్టాడు. అండ్ 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూస్తే మరి ఈ లోకంలో ఉన్నటువంటి అన్య రాజులు లేకపోతే రాజ్యములు ఏ విధంగా అవి ప్రాస్పర్ అవుతాయి, ఏ విధంగా వృద్ధి చెందుతాయి, తర్వాత మరి ఏ విధంగా కూలిపోతాయి అనేటువంటి విషయాన్ని మరి దానియేలు ప్రవచించడము మనం చూస్తాం. సో 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనము ఆ విషయాన్ని చూస్తాం. అండ్ 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మరి దేవుని ప్రజలైనటువంటి యూదులు ఈ అన్య రాజుల కాలంలో ఏ విధంగా వాళ్ళు సర్వైవ్ అవుతారు, ఏ విధంగా వాళ్ళు కంటిన్యూ అవుతారు, తర్వాత యేసు ప్రభు యొక్క రాజ్యము అది చివరిగా అది స్థాపించబడి ఆ యేసు ప్రభు యొక్క రాజ్యము తరతరములు మరి యుగ యుగములు అది నిలుస్తుంది అనేటువంటి దాంతో మరి దానియేలు గ్రంథము ఎండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు మనం చూస్తాం. సో 3 భాగాలుగా చూస్తాం. మొదటి అధ్యాయము దానియేలు యొక్క వ్యక్తిగత జీవితం గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చి పెట్టాడు. 2 నుంచి 7వ అధ్యాయం వరకు అన్య రాజులు లేకపోతే అన్య రాజ్యములు, జెంటైల్ కింగ్డమ్స్, ఇవి ఎలాగూ ఫ్లరిష్ అయ్యి ఎలాగూ క్లోజ్ అయిపోతాయి, ఇవన్నీ కూడా మరి ఎండ్ అయిపోతాయి, అవి అంతమైపోతాయి అనేటువంటిది మరి మనం చూస్తాం. మళ్ళీ 8 నుంచి 12వ వచనం వరకు 12వ అధ్యాయం వరకు మరి దేవుని ప్రజలు అత్యధికమైన శ్రమల్లో గుండా వెళ్ళినప్పటికీ మరి దేవుడు వాళ్ళని ప్రిజర్వ్ చేసి చివరిగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ రాజ్యము అంతము లేనిదై ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో ఈ 3 భాగాలు మనం దృష్టిలో పెట్టుకుంటాం. అయితే 2వ భాగము 3వ భాగము చాలా గూఢార్థంతో కూడినవి. సో వాటిని ధ్యానించాలి అని అనుకుంటున్నాను. అంటే దాని గురించి నేను పఠనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అనుమతిస్తే వాటిని ధ్యానం చేద్దాం. లేకపోతే ఈ ఫస్ట్ పోర్షన్లో ఉన్నటువంటి కొన్ని సింపుల్ ట్రూత్స్, లేఖన భాగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచినటువంటి కొన్ని సత్యాల్ని మరి దానియేలు జీవితంలో నుంచి మనం చూస్తాం. సో మొదటి అధ్యాయంలో మరి మనం గమనించినట్లయితే దానియేలు ఏ విధంగా మరి చెరలోనికి తేబడుతూ వచ్చాడో చూస్తాం. నిజంగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం చూస్తే దానియేలు 11:32లో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి, అందులో పైన ఉన్నటువంటి భాగం కూడా మనం చూస్తే ఇట్ స్పీక్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. సో అంత్యక్రీస్తు ఏ విధంగా వస్తాడు, అతడు ఎవరిని వశపరుచుకుంటాడు అనేటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటను దానియేలు మరి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పడం మనం చూస్తాం. బట్ అది కాకుండా 2వ భాగాన్ని చూస్తే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అనేటువంటి మాట మీద మనం కొద్దిసేపు ధ్యానం ఉంచి దాని తర్వాత మరి దానియేలు జీవిత చరిత్రను మనం ధ్యానం చేసుకుంటాం. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దానియేలు నిజంగా మరి తన దేవుని ఎరుగుతూ వచ్చాడు. అందుకనే దానియేలును దేవుడు ఎంచుకొని గొప్ప కార్యాలు మరి ఒక పవర్ఫుల్ ఎంపైర్లో, ఒక బలమైనటువంటి సామ్రాజ్యంలో దేవుడు దానియేలుని తన పాత్రగా ఎంచుకొని మరి గొప్ప కార్యములు చేయడము మనము చూస్తూ ఉంటాం. సో గాడ్ వాంట్స్ టు డూ కొంచెం మీ ఫ్యాన్ ఆఫ్ చేసి గాడ్ వాంట్స్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ త్రూ ఆర్డినరీ పీపుల్. సో దేవుడు మరి సాధారణమైనటువంటి మనుషుల్ని వాడుకొని అసాధారణమైనటువంటి క్రియలు దేవుడు చేస్తూ తన మహిమను వ్యక్తపరుస్తూ తాను దేవుడుగా ఉన్నాడనే తన ఉనికిని మరి దేవుడు వ్యక్తం చేస్తూ, అంతేకాకుండా తన ప్రణాళికలోనికి ప్రజలందరూ కూడా రావాలని కోరుతూ వచ్చాడు. దట్స్ వాట్ గాడ్ వాంటెడ్ టు. అందుకనే మనము లేఖన భాగాల్లో బైబిల్ అంతా కూడా చూసినట్లయితే మరి సింపుల్ పీపుల్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు.
దే వర్ వెరీ సింపుల్. చాలా సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి ప్రజల్ని దేవుడు ఎన్నుకుంటూ వస్తూ వారి ద్వారా అసాధారణమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అందుకనే 1 కొరింథీ పత్రికలో మనం చూస్తాము, మనకందరికీ పరిచయమైనటువంటి భాగమే. సో ఫస్ట్ చాప్టర్లో మనం చూసినట్లయితే చివరి వచనాల్లో మరి పౌలు ఆ మాటలు రాస్తుంటున్నాడు. చూడండి 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, లోకంలో ఎవరైనా గొప్ప కార్యాలు చేయాలంటే చాలా తెలివితేటలు ఉన్నటువంటి వారిని ఎంచుకుంటారు. నిజంగా మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటంటే మన తెలివితేటలు ఎలాగున్నాయి, మన రీజనింగ్ పవర్ ఎలాగుంది, మన స్కిల్స్ ఎలాగున్నాయని టెస్ట్ చేస్తారు. అందులో ఫెయిల్ అయితే ఎవరు కూడా తీసుకోరు జనరల్గా. దట్స్ వాట్ దే డూ. దట్స్ ద రీజన్ వై దే కండక్ట్ ఇంటర్వ్యూస్, రైట్? సో ఇంటర్వ్యూలో వాళ్ళు ఫిల్టర్ చేసేది అది. కానీ దేవుడు మరి అటువంటి వాడు కాదు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. సో ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు. సో హృదయంలో సింపుల్గా ఉన్నటువంటి పీపుల్ని దేవుడు ఎంచుకొని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అందుకని ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు మరి వాళ్ళను నీచులైనటువంటి వారిని లోకంలో దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. దట్స్ హౌ గాడ్ ఆపరేట్స్. దేవుడు ఆ విధంగా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క తలాంతులు కానీ మన యొక్క స్కిల్స్ దేవునికి అవసరం లేదు. చూడండి, మేరీని చూస్తే, మరియా యేసు ప్రభుకు జన్మనిచ్చినటువంటి మరి తనను చూస్తే కన్యక, తను సింపుల్ పీపుల్. ఆ టైంలో ఎంతోమంది కన్యకలు ఉండొచ్చు, కానీ మరి ఆ యూదయ ఆ కొండసీమలో ఆ చిన్న ఇంట్లో ఉన్నటువంటి ఆమె పైన మరి దేవుని దృష్టి పడడం మనం చూస్తుంటాం. అందుకనే దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్తాడు. అంటే దేవుని దయకు తను పాత్రురాలవుతూ వచ్చింది. తనేదో ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అని కాదు కానీ తనేదో మోస్ట్ ఇంటెలిజెంట్ ఉమెన్ అని కాదు కానీ మరి తన హృదయం పరిశుద్ధంగా ఉండడం దేవుడు చూశాడేమో. అందుకని దావీదు విషయంలో కూడా చూస్తే, నేను దావీదును కనుగొని ఉన్నాను అంటాడు దేవుడు. సో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు సింపుల్గా ఆయనకి భయపడతారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టపడతారో వారిపైన దేవుని ఫోకస్ ఉంటుంది. అందుకని మన తలాంతులు దేవునికి అవసరమో లేదు. సో గాడ్ చూజెస్ సింపుల్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అది మనము లేఖన భాగాల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం చూస్తూ ఉంటాం. సో దానియేలుని కూడా దేవుడు ఎంచుకోవచ్చు. ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క మహాత్మ్యాన్ని, లేకపోతే దేవుని యొక్క ఉనికిని మరి అంత గొప్ప సామ్రాజ్యంలో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, ఆ రోజుల్లో చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఏది? బాబిలోనియన్ కింగ్డమ్, లేకపోతే బబులోను సామ్రాజ్యం. మరి మనం గమనించినట్లయితే మరి ఆదికాండంలోనే మనం చూసినట్లయితే వాళ్ళు బాబెల్ టవర్ కట్టడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి బాబేలు ఆ గోపురం వాళ్ళు కట్టడం చూస్తున్నాం. సో వాళ్ళు ఆ రోజుల్లోనే కన్స్ట్రక్షన్లో అంత అడ్వాన్స్ అయిపోయారు. బహుశా ఎందుకు కట్టారో మనకు తెలియదు, కానీ వాళ్ళు అంత ఉన్నతంగా, అంటే దేవుని ప్రమేయం లేకుండా, దేవుని హస్తం లేకుండా మనం పేరు సంపాదించుకుందాము, లేకపోతే మన ఉనికిని మనం తెలియజేసుకుందాము అని మానవుని యొక్క గర్వాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు బాబేలు గోపురాన్ని కడుతూ వచ్చారు. సో ఇట్ డినోట్స్ ప్రైడ్ ఇన్ మ్యాన్. కాబట్టి బాబేలు లేకపోతే బబులోను అనేది మానవుని యొక్క గర్వాన్ని సూచిస్తూ ఉంది. అయితే దేవుడు మరి మానవులందరికంటే అధికుడైనటువంటి వాడు. ఈజ్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్, ఈజ్ అన్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్ అండ్ ఈజ్ అన్ ఆమ్నిసియంట్ గాడ్. సర్వశక్తుడు, సర్వజ్ఞాని అండ్ సర్వాంతర్యమైనటువంటి దేవుడు మరి ఆ గర్వాన్ని విరిచివేయడం మనం చూస్తుంటున్నాం. చూడండి, సింపుల్గా దేవుడు ఏం చేశాడంటే మరి వారి భాషలు దేవుడు ఏం చేసేసాడు? తారుమారు చేశాడు. సో దేవుని ప్రణాళికకు, దేవుని ఒక ఉన్నతమైన ఉద్దేశాలకి మానవుడు ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాడో గాడ్ విల్ డిస్పర్స్ దెమ్. దేవుడు వాళ్ళని స్కాటర్ చేస్తూ వచ్చాడు. ఒక సింపుల్ మరి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేశాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు భూమిని నిండించాలి, వాళ్ళు ఫలించాలి, వాళ్ళు అభివృద్ధి పొందాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనము చెదరిపోకుండా అనే మాటను చూస్తాం. లెట్ us నాట్ గెట్ స్కాటర్డ్, లెట్ us బీ టుగెదర్. మనం అందరం కూడా ఒక దగ్గర ఉండేసి ఏం చేద్దాము అనంటే దేవుణ్ణి రీచ్ అయిదామని అనుకున్నారేమో. ఆ గోపురం ద్వారా ఆకాశమునంటూ గోపురాన్ని కడదాము అనేటువంటి తలంపులు వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకనే మొన్న కూడా ఆ 2 కంపారిజన్స్ నేను చెప్తూ వచ్చాను కదండి. యాకోబుకి దేవుడు ఒక నిచ్చెనను చూపిస్తూ వచ్చాడు. అది భూమి మీద నిలవబడి ఉండెను అన్నది, అండ్ దాని కొన ఎక్కడ అంటుతుందట?
ఆకాశాన్ని అంటే. సో గాడ్ ఈజ్ షోయింగ్ దిస్ ఈజ్ నాట్ ద వే. మీ తెలివితేటల్ని బట్టి మీరు నన్ను రీచ్ కాలేరు అని దేవుడు ఏం చేస్తాడంటే ఆ బాబేల్లో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని స్కాటర్ చేయడం మనం చూస్తుంటాం. సో దేవుడు ఏర్పరిచినటువంటి మరి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారానే మానవుడు దేవుణ్ణి చేరుకోగలడు. అది యాకోబుకి చూపిస్తూ వచ్చాడు. సో అందుకనే గాడ్ రెసిస్ ద ప్రౌడ్ అంట. కాబట్టి దేవుడు గర్విష్ఠులను ఎస్ సో దీనులకు ఆయన కృపను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఫస్ట్ దీనులను ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యంలో చూస్తాం. సో గాడ్ రెసిస్ ద ప్రౌడ్, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు అనేటువంటి మాట. సో బ్యాబెల్ ఈజ్ ఆల్సో ఇట్స్ అ సింబల్ ఆఫ్ ప్రైడ్. ఈ రోజుల్లో కూడా మీరు చూస్తుంటే అదేదో ప్రైడ్ ఫ్లాగ్ అని ఎగిరేస్తున్నారు అమెరికాలో. అంటే గర్వము, ప్రైడ్ అంటే గర్వం. ఏదో రెయిన్బో కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దేవుడు నోవాకి ఆ రెయిన్బోని ఇస్తే ఆ కలర్స్ని సెలెక్ట్ చేసేసుకొని మానవుడు తన గర్వాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉంటున్నాడు. అంటే వీ డోంట్ వాంట్ గాడ్, మాకు దేవుడు అవసరము లేదు, దేవుని ప్రమేయం లేకుండా మేము జీవించగలము, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ మాకు అవసరం లేదు, దేవుని యొక్క మా జీవితాల్లో దేవుని యొక్క ఇంటర్వెన్షన్ అంటే దేవుని యొక్క మధ్యస్థము మాకు అవసరం లేదు, ఆయన మా జీవితాల్లోనికి రాకూడదు అనే దృక్పథంతో చాలామంది ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదండి. కాబట్టి దేవుడు దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక మాటను మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. బుక్ ఆఫ్ డానియల్ 4th చాప్టర్ 17th వర్స్. ఈ ఆజ్ఞ ఎస్, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముపైనే అధికారి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు అనే మాటను మనం చూస్తుంటున్నాం. సో గాడ్ విల్ డెఫినెట్లీ ఇంటర్వీన్. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కేంద్రంగా ఉండాలని కోరుతున్నాడు. మానవులు దేవుడు వద్దు అని పరిగెడుతున్నారు. అవిశ్వాసులైతే వాళ్ళు ఎంతో నిరాడంబరంగా దేవుడు లేడు, దేవుని యొక్క ప్రమేయం మాకు అవసరం లేదు, ఆయన యొక్క అధికారం మా జీవితంలో అవసరం లేదు అని చాలామంది బాహాటంగా ప్రకటిస్తుంటున్నారు. సో వారి అంతము నిత్యనాశనం అవుతుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన లేకుండా మన ఉనికి లేదు అని అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో అంటూ ఉంటాడు. సో వీ డు నాట్ ఎగ్జిస్ట్. మనము మొట్టమొదటిగా ఒక మాట చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో చూసినట్లయితే 28వ వచనంలో చూస్తే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. దీస్ ఆర్ ద 3 థింగ్స్ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన యందు మనం బ్రతుకుతున్నాము, నెక్స్ట్ చలించుచున్నాము అండ్ ఉనికిని కలిగి ఉన్నాం. వి ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ హిమ్, వి లివ్ ఇన్ హిమ్. అంటే ఆయన ఎంత పెద్దవాడు అంటే దేవుడు ఈ విశ్వముకి వెలపట ఉన్నటువంటి దేవుడు. టైము, మ్యాటర్, స్పేస్ అన్నీ ఆయన లోపల ఉన్నాయి. ఎవ్వరు కూడా ఆయనకు అతీతంగా లేరు. ఈజ్ సచ్ ఎ బిగ్ గాడ్, ఈజ్ ఎ జైగాంటిక్ గాడ్. ఆయన యందు మనం బ్రతుకుతున్నాం. ఒక చిన్న చీమ మన మీద పారుతున్నట్లయితే అది అనుకోవచ్చు, నేను ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటాను, నేను ఇక్కడికి వెళ్ళిపోవాలంటే ఇక్కడికి వెళ్ళిపోతాను అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి అది ఇక్కడ ప్రయాణం చేసే లోపల దాన్ని ఇలా పట్టేసి మనం నలిపేసి దాన్ని చంపేసేటువంటి బలము మనకుంది కదా, ఒక చీమ పైన ఉంటుంది కదా. సో ఆల్సో గాడ్ డస్ ద సేమ్ థింగ్. నువ్వు ఈ విశ్వంలో ఎక్కడికి పారిపోయినా ఆయన ఎందే బ్రతుకుతున్నావు. యూ లివ్ ఇన్ హిమ్, దాట్స్ ద పాయింట్. అయితే మానవులు ఏమనుకుంటున్నారంటే, నాస్తికులు కానీ లేకపోతే దేవుడు లేడు అనుకునేటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, నో ఆ దేవుడు లేడు, ఆ దేవుని యొక్క ప్రమేయం మాకు అవసరం లేదు, దేవుడు అంటేనే మా జీవితాల్లో ఇంటర్ఫియర్ కావద్దు అని అంటున్నారు. అయితే దానియేలు గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అండి. దో దేర్ ఆర్ కింగ్డమ్స్ ఇన్ దిస్ వరల్డ్ బట్ హీ హ్యాస్ అ సావరిన్ రూల్. ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడుగా ఈ విశ్వమంతటి పైన ఆయన రూల్ చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి, లేకపోతే అమెరికా దేశానికి ఫలానా ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకుంటారు. కానీ వీళ్ళందరిపైన ఎవరికి అధికారం కలిగి ఉన్నారు? మహోన్నతులకు
దేవుడు హీ ఈజ్ రూలింగ్ ఓవర్ ఎవ్రీవన్. ఆయన తీసుకునే డెసిషన్సే ఫైనల్ డెసిషన్స్. ఆయన ఎవరిని ప్రెసిడెంట్గా నియమిస్తే వాళ్ళే ప్రెసిడెంట్గా ఉంటారు. ఆయన ఎవరిని చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటే వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ అవుతారు. మనం ఏదో మన తృప్తి కొరకు మనం ఎన్నికల్లో ఓట్లు వేస్తూ ఉంటాం. బట్ డిసిషన్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. ఆయన రాజ్యం చేస్తున్నాడు. దట్ ఇస్ ద కీ వర్స్ ఆఫ్ ద దానియేల్ గ్రంథంలో ఇది ప్రప్రథమంగా దేవుడు మరి వ్యక్తపరుస్తూ వస్తుంటున్నాడు. చూడండి, ఇదే అధ్యాయంలో దానియేల్ గ్రంథం 4వ అధ్యాయంలో 26వ వచనంలో మరి మనం చూసినట్లయితే అది రెండు కలిసి ఉంటాయి. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియో నీవు తెలుసుకొని వరకు అంటున్నాడు. అంటిల్ యు నో అని ఇక్కడ చెప్తున్నాడు. సో దీని హిస్టరీలోకి మనం అంటే ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు మనం దాన్ని ధ్యానించుకుందాం. బట్ దట్స్ ద సెంట్రాలిటీ. దేవుడు మరి మానవుల రాజ్యం పైన అధికారం కలిగినాడు. అట్లాగే ఇదే అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 32వ వచనంలో కూడా మరి మనం చూస్తూ ఉంటాం. తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసేది. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించిన వానికి. సో ఇన్ ద సేమ్ చాప్టర్ ఒకటే అధ్యాయంలో 3 సార్లు ఈ వచనాన్ని మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని స్పెసిఫై చేస్తున్నాడు. సో రక్షణ పొందిన వారికి కూడా ఈ థీమ్ ఎంతో బలంగా మరి ఎంఫాటిక్గా దేవుడు చెప్తున్నాడు. నేను నీ జీవితంలో కేంద్రంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను రక్షకునిగా నువ్వు అంగీకరించకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. దేవుడు లేని ప్లేసే నరకం. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యలో, దేవుడికి నరకానికి పంపించడము చాలా ఇష్టమా, ఆయన షాడిస్టా అని అడుగుతున్నారు సువార్త చెప్తా ఉంటే. నో, ఇట్ ఈస్ యువర్ చాయిస్. అది నీ చాయిస్. నరకానికి వెళ్ళడం అనేది నీ చాయిస్. దేవుని చాయిస్ ఏంటిదంటే 1 తిమోతి 2లో చెప్తా ఉంటాడు, అందరూ మారుమనసు పొందాలి, అందరూ రక్షణ పొందవాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. గాడ్ డిజైర్స్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బీ సేవ్డ్. వాళ్ళు రక్షింపబడాలి. యేసుక్రీస్తునందున్న రక్షణను వాళ్ళు మరి పొందాలి అని దేవుడు కోరుతున్నాడు. గాడ్ నెవర్ డిజైర్స్ ఈవెన్ ఈ చిన్నవారిలో ఒకడైనాను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు అంటున్నాడు. కాబట్టి అందుకనే యేసు ప్రభువును సొంత రక్షకునిగా ఎరగకుండా దిస్ లైఫ్ విల్ బి మీనింగ్లెస్, ఈ జీవితానికి అర్థం ఉండదు అని దానియేలు గ్రంథం కూడా మరి ఓవరాల్గా దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి ఆయన మానవుల రాజ్యం పైన అధికారం కలిగి ఉంటున్నాడు. వాట్ ఎవర్ హీ డిజైర్స్ హీ విల్ డూ దాట్ అకార్డింగ్ టు ద గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ విల్ అని అంటాడు. తన కృపామహిమకు కీర్తి కలుగుటకైన ఎఫెసీ 1లో మరి పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. హీ డిజైర్స్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి సేవ్డ్. ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. దేవుడు సావరిన్ గాడ్, ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. కానీ దేవుని యొక్క మంచితనము లేని ప్లేసే నరకమట. వేర్ ఎవర్ దెర్ ఇస్ నో గుడ్నెస్ ఆఫ్ గాడ్, దాట్ ప్లేస్ ఈస్ కాల్డ్ హెల్. మానవుడు దేవుని మంచితనమును లేనటువంటి ప్లేస్కి వెళ్ళొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో దేవుని యొక్క శిక్ష కూడా అంతే భయంకరంగా ఉంటుంది. మానవుడు దేవుని ప్రేమను తట్టుకోలేడు, అట్ ద సేమ్ టైం దేవుని యొక్క శిక్షను కూడా తట్టుకోలేడు. దే ఆర్ ఇన్ఫినైట్. దేవుని యొక్క ప్రేమ అనంతం. అందుకనే ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము అనే పాట చక్కగా రాసు. ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. గాడ్స్ లవ్ ఇస్ సో ఇన్ఫినైట్. అది దానికి కొలమానం అనేది లేదు అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క శిక్ష కూడా భయంకరంగా ఉంటుంది. ద మోర్ గాడ్ వెయిట్స్. అందుకని హానోకు జీవితంలో కూడా మనం చూసినట్లయితే మెతుషెలా 969 ఇయర్స్ బ్రతుకుతూ వచ్చాడు. ఎందుకు అంటే అంతకంటే ఎవరు బ్రతకలేదు ఈ భూమి మీద. అంటే అంత ఓపిక దేవుడు పడుతూ వచ్చాడు. అంత దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. అంతగా వెయిట్ చేస్తాడు దేవుడు. ద మోర్ హీ వెయిట్స్ ద సివియర్ ద పనిష్మెంట్ విల్ బి. అది కూడా మనము జలప్రలయం ద్వారా నేర్చుకుంటాం. దేవుడు ఎంతగా ఓపిక పడితే, ఎంతగా దీర్ఘశాంతము చూపిస్తే దేవుని యొక్క శిక్ష కూడా అంతే భయంకరంగా ఉంటుందట. కాబట్టి మరి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే పీపుల్ చూస్ టు గో టు హెల్. వాళ్ళు నరకానికి వెళ్ళడానికి వాళ్ళే ఏం చేస్తున్నారు, ఎంపిక చేసుకుంటున్నారు. దే చూస్. గాడ్ నెవర్ వాంట్స్ ఎనీ వన్ టు బి. అందుకని ఎవ్వరు కూడా నరకానికి పోవద్దని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. వన్ ఆఫ్ ద రీజన్ యేసు ప్రభు ఇంకా ఎందుకు రావట్లేదంటే ఎవరునూ నశింప వలదని అంటాడు. కాబట్టి ఓరిమి ప్రభువు. సో గాడ్ ఈజ్ వెయిటింగ్ పేషెంట్లీ దట్ ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్. సో దానియేలు గ్రంథంలో దేవుని యొక్క సావరెన్ రూల్ని మనం చూస్తున్నాం. అందుకని 4వ అధ్యాయంలో ఈ 3 వచనాలు మరి చెప్తుంటాడు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్ని దేవుడు పశువులాగా గడ్డి మేపిచ్చాడు. ఎంత ఆక్వర్డ్గా ఉంటుందండి. పశువు అని తిడితేనే భయంకరంగా ఉంటుంది. ఇంకా అంతకంటే కోపం
భయంకరమైన కోపం వస్తుంది. కానీ పశువులాగా లిటరల్గా ఒక పవర్ఫుల్ కింగ్ని దేవుడు గడ్డి మేపించాడు. ఎందుకంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి. ఏ సత్యం అంటే మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి ఉన్నాడు. ఆయన సావరిన్ గాడ్ అని మరి దానియేల్లో ఈ కీ వర్స్ని మనం చూస్తుంటాం. నిజంగా మరి ఆన్లైన్లో కూడా ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే నిజంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే, ఆయన నీ లైఫ్ మీద ఆయన అధికారి అయి ఉంటున్నాడని నువ్వు గ్రహించకపోతే నీ లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది. అంతకంటే భయంకరమైనటువంటి అగ్ని గంధకంల గుండము మరి వెయిట్ చేస్తోంది. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక అనే వర్డ్ మాట్లాడుతున్నాడు. నశింపక, పెరిష్ అని ఇంగ్లీష్లో అన్నాడు. ఏదైనా కాగితాన్ని కాల్చేస్తే అది బూడిదవుతుంది, బూడిదని ఇంకా కాల్స్తే అది ఆవిరైపోతుంది కదండి. కానీ పెరిష్ అనేటువంటి వర్డ్ అది ఇంకా భయంకరమైన వర్డ్ అని నేను చదువుతూ వచ్చాను. అంటే వాళ్ళు ఉంటారు అక్కడ నరకంలో యుగాలు ఉంటారు. అందుకనే దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఆ యేసు ప్రభువును అంగీకరించకపోతే అవర్ లైఫ్ విల్ బి మీనింగ్లెస్ అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి అందుకనే నేను కూడా ఒక రీసెర్చ్లో చూస్తాను, 7 సార్లు ప్రతి మనిషికి దేవుడు సువార్త వినిపించే ప్రయత్నం చేస్తాడట. గాడ్ మేక్స్ అన్ అటెంప్ట్ అట్లీస్ట్ 7 times దట్ ఎవ్రీవన్ విల్ లిజన్ టు ద గాస్పుల్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తున సువార్త చాలామంది నిరాకరిస్తారు, ఇట్స్ దేర్ చాయిస్. కానీ దానియేలు గ్రంథంలో దేవుని యొక్క సావరిన్ రూల్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఆ విధమైనటువంటి మరి అధికారం కలిగినటువంటి వాడు అని లేఖన భాగాల్లో దేవుడు ఎంతో స్పష్టంగా మరి చెప్పడం మనం చూస్తుంటున్నాం. అందుకని ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే మరి రక్షింపబడిన వారు కూడా దేవుని అధికారంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇంతవరకు దేవుని అంగీకరించని వారు ఆ విషయాన్ని గుర్తించాలని ఈ 3 verses మనకు సెలవిస్తున్నాయి. 4:17, 4:25 అండ్ 4:32. ఈ 3 verses కూడా గాడ్ విల్ రూల్ వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా దేవుడు నీ జీవితం పైన సార్వభౌమ అధికారము కలిగి ఉన్నాడు. అందుకని అపోస్తల కార్యం 17వ వచనంలో ఎందుకు ఆ వర్స్ చూపిస్తున్నామనంటే వి లివ్ ఇన్ హిమ్ అండ్ వి ఎగ్జిస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాం కదండి. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పినప్పుడు మరి కొంతమందిని మార్నింగ్ ఎంప్లాయ్ చేసుకున్నాడు తన తోటలో పని చేయడానికి, కొంతమందిని మధ్యాహ్నం ఎంప్లాయ్ చేసుకున్నాడు, కొంతమంది సాయంత్రం వాళ్ళ జూయిష్ అది 6 o'clock క్లోజ్ అయిపోతుంది, అది 5 o'clockకి కూడా పిలిచాడు. మరి అందరికీ ఒకటే దేనారం ఇస్తూ వచ్చాడు. అయితే కొంతమంది ఏం చేశారు, క్వశ్చన్ చేస్తూ వచ్చారు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఆ యజమానుడు ఏమంటే నీకెందుకు కడుపు మంట అన్నాడు. నీకెందుకు కడుపు మంట అంటే దాని అర్థం ఏంటిదంటే నేను అన్యాయిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అది చదువుతూ ఉంటే నాకు వచ్చినటువంటి ఒక తలంపు ఏంటిదంటే ఈరోజు లోపలికి వచ్చి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, నాకు దేనారం ఎందుకు ఇచ్చావు, నేను పొద్దుటి నుంచి పనిచేశాను కదా అని యు ఆర్ రీజనింగ్ విత్ ద మాస్టర్, రైట్? బట్ వాట్ గాడ్ ఈజ్ ఇంప్లాయింగ్ ఇన్ దట్ పారబుల్ ఈజ్ ఏం చెప్తున్నాడంటే అసలు నేను లోపలికి పిలవకపోతే నీకు జాబే లేదు, లోపలికి వచ్చినాక నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తున్నావు. సో సిమిలర్లీ థింగ్ చాలామంది కూడా దేవుని వ్యతిరేకిస్తూ యేసుప్రభుని సొంత రక్షకంగా అంగీకరించిన వాళ్ళు అసలు నీ ఉనికే లేదు. నువ్వు ఈరోజు దేవుణ్ణి ప్రశ్నిస్తావు సరే, కానీ నువ్వు బ్రతికేది, నువ్వు ఊపిరి పీల్చేది, నువ్వు తీసుకునేటువంటి ఆహారము ఇదంతా కూడా ఆయనను బట్టి కలుగుతుంది. ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాం. వి ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఆ తోటలోనికి వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఆయన పిలిచాడు కాబట్టి వచ్చారు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, అది దేనారమా 10 దేనారాలా 5 దేనారాలా అనేది కాదు. సో ఆల్సో మ్యాన్ డస్ లైక్ దట్. అందుకనే మరి దానియేలు గ్రంథంలో ఈ మాటను మనం చూస్తున్నాం. అయితే విశ్వాసులంగా మనం కూడా గమనించినట్లయితే విశ్వాసులంగా మానవుల రాజ్యం పైన దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. అంటే ఇట్ ఇంక్లూడ్స్ బిలీవర్స్ ఆల్సో. విశ్వాసుల జీవితం పైన కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని మనం మరచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వచనం ఇద్దరికీ వర్తిస్తుంది, అవిశ్వాసులకు యాజ్ వెల్ యాజ్ విశ్వాసులకు, ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయనను అడగకుండా మనం పనులు చేస్తూ ఉంటాం, లేకపోతే ఆయన చిత్తాన్ని కనుక్కోకుండా మనం పనులు చేస్తూ ఉంటాం, లేకపోతే ఆయన ప్రమేయము లేకుండా మనం ఎన్నో పనులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మానవుల రాజ్యం పైన దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. అండ్ హీ డస్ వాట్ ఎవర్ హీ విష్. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చేస్తూ ఉంటాడు. అందుకని పరలోక ప్రార్థన అంటారు కదా, లార్డ్స్ ప్రేయర్లో ఎంతో చక్కగా డిజైన్ చేశాడు దేవుడు. యేసు ప్రభు మాకు ప్రార్థన చేయండి నేర్పించమంటే పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి యందు
నెరవేరును గాక. అంటే భూమి మీద నేనున్నాను, నా జీవితంలో అక్కడ ఎలాగూ నువ్వు నీ చిత్తం అక్కడ ఎలాగుందో అలాగూ నా జీవితంలో కూడా నెరవేరును గాక. అంటే దానికి నేను నా జీవితాన్ని నేను అలైన్ చేసుకుంటాను. దేవుని చిత్తం ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి యందు నా జీవితంలో కూడా నెరవేరును. ఐ విల్ అలైన్ మై సెల్ఫ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానికి మనల్ని మనము ఏం చేసుకోవాలి, సరి చేసుకొని ఆ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అప్పుడు థింగ్స్ విల్ వర్క్. అప్పుడు దేవుడు తన చిత్తము మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు దేవుడు అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. దేవుడు వనరులు సమకూరుస్తాడు. దేవుడు మన సమయం ప్రొడక్టివ్గా ఉండేటట్టు చేస్తాడు. అంతేకాకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు చేస్తూ ఉంటాడు. అనేకసార్లు దేవుని చిత్తం ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన వనరులు వేస్ట్ అవుతాయి, మన సమయము వేస్ట్ అవుతుంది, మన ద్వారా ఇతరులకి నష్టము కలుగుతుంది. ఈ మూడు కూడా మరి యోనా జీవితంలో మనం చూస్తాం కదా. దేవుని చిత్తానికి ఆయన వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఆయన టికెట్ వేస్ట్ అయింది, ఆయన సమయం వేస్ట్ అయింది, అండ్ దేవుడు మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలనో మళ్ళీ ఆయనను అక్కడికే తీసుకురావడం మనం చూస్తుంటాం. కాబట్టి ఈ విషయాన్ని విశ్వాసులు కూడా గమనించాలి అని దేవుడు కోరుతుంటున్నాడు. సో హీ ఎక్స్పెక్ట్స్ ఆల్ ద బిలీవర్స్ ఆల్సో టు అండర్స్టాండ్ దట్ ఐ ఆమ్ ద సావరిన్ గాడ్ అండ్ ఐ హ్యావ్ ద సావరిన్ రూల్ ఓవర్ ఆల్ ద ఫ్లెష్ విచ్ ఇస్ ఆన్ ద ఎర్త్ అండ్ యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ అని యేసు ప్రభు చెప్తూ వచ్చాడు. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. ఇట్స్ ఫ్యూటైల్. యు ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం వితౌట్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని చిత్తము తెలుసుకోకుండా మనం చేసినప్పుడు ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి అనేది యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. సో ఈ బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాజు కూడా నా బలాధికారము, నా జ్ఞానము, నా యొక్క అధికారంతో నేను ఈ ప్యాలెస్ని కట్టాను అని ఊరికే తన లోపల అనుకున్నాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే కొంతమంది లోపల మాట్లాడుకున్నారు, వాటిని కూడా దేవుడు రాపిచ్చి పెట్టాడు. పరిసయ్యుడు సుంకరు చేసినటువంటి ఆ ప్రార్థనలో ఎవరు బయటకు చేశారు, ఎవరు లోపల చేశారు ప్రార్థన? మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి. ఎవరు బయటకు చేశారు? సుంకరి బయటకు చేశాడు, పరిసయ్యుడు లోపల చేశాడు. కానీ పరిసయ్యుడు ప్రార్థనని దేవుడు రికార్డ్ చేపించాడు. అట్లాగే ఈ రాజు కూడా, ఈ నెబుకద్నెజర్ కూడా తనలో తాను అనుకున్నాడట. తనలో తాను ఏమనుకున్నాడో దేవుడు విపులంగా బయటికి రాపిచ్చి పెట్టాడు. సో ఇట్ రియలీ మ్యాటర్స్. అంటే ఎస్, మన లోపల మనం ఏమనుకుంటున్నామో కూడా దేవుడు దాన్ని లెక్కకి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా మన పెదవులకి రావాల్సినటువంటి అవసరము లేదు. సో హీ అండర్స్టాండ్స్. అందుకని కీర్తన 139 అంతా కూడా దేవుడు సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అనే 3 విషయాలు కీర్తన 139 మనము విభాగించినట్లయితే 3 భాగాలుగా మరి దాన్ని చూసుకోగలం. సామ్ 139 చూడండి. ఒక్క మాట చూస్తే కీర్తనలు 139వ అధ్యాయంలో సో మొదటి 4 వచనాల్లో మనము తెలుసుకొని ఉన్నావు, తెలిసి ఉన్నది అని చూస్తూ ఉంటాం. చూడండి, మొదటి 4 వచనాల్లో అంటే మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. 4వ వచనము చివరి భాగంలో కూడా తెలిసి ఉన్నది, అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దట్స్ గాడ్ ఈజ్ అన్ ఆమ్నిసియంట్ గాడ్. ఆయనకు అంతా తెలుసు, సర్వజ్ఞాని అని కనబడతా ఉంది. 5 నుంచి మరి 12వ వచనం వరకు మనం చూస్తే మరి ఆవరించి ఉన్నావు, ఉంచి ఉన్నావు అనే మాటలు మనం చూస్తున్నాం. అండ్ 8వ వచనంలో చూస్తే నీవు ఉన్నావు అని అంటున్నాడు. అంటే సర్వాంతర్యామి, ఈజ్ అన్ ఆమ్ని ప్రజెంట్ గాడ్ అని చూస్తాం. అండ్ 13వ వచనం చూస్తే ఆయన తన శక్తిని ఉపయోగించి ఏ విధంగా మానవుణ్ణి నిర్మించాడు అనేటువంటి మాటలు కిందికి 16వ వచనం వరకు రాస్తూ వస్తుంటున్నాడు. సో హీజ్ అన్ ఆమ్ని పొటెంట్ గాడ్. సో మొదటి 4 వచనాల్లో ఆయన ఆమ్నిసియంట్ గాడ్, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సర్వజ్ఞాని అని కనబడుతూ ఉంది. 5 నుంచి 12 వరకు ఆయన సర్వాంతర్యామి, నేను ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు అక్కడ ఉన్నావు అనే మాటలు చూస్తున్నాం. అండ్ 13 నుంచి కిందికి చూసినట్లయితే ఆయన సర్వశక్తిమంతుడు. ఎంత వండర్ఫుల్గా మానవుణ్ణి మరి తల్లి గర్భంలో నిర్మిస్తాడు. ఒక పిన్ హెడ్ అంటే ఒక గుండు సూది మొన మీద నిలబడుతుంది, ఒక ఫర్టిలైజ్డ్ ఎగ్. అంత చిన్న ఎగ్ని దేవుడు ఎంత వండర్ఫుల్గా చేస్తాడు అని మరి 13వ వచనం నుంచి దావీదు వర్ణించడము మనం చూస్తున్నాం. సో ఈ కీర్తన ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆమ్నిసియంట్స్, ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్. సర్వజ్ఞాని, సర్వాంతర్యామి అండ్ సర్వశక్తిమంతుడు. సో దానియేల్లో కూడా మరి ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు,
ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడు అని దానియేలు ద్వారా దేవుడు మనకి ఒక లెసన్ని మరి నేర్పించడం మనం చూస్తుంటున్నాం. అందుకనే మరి దేవుని చిత్తమును కనుగొనడం ఎంతో ఇంపార్టెంట్. దేవుడు మన జీవితాలపైన ఆయన సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి బుక్ ఆఫ్ డానియల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఒక మాట మనం గమనించినట్లయితే మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మరి 34వ వచనంలో కూడా చూస్తే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి. ఈ రాయి ఎవరంటే యేసుక్రీస్తు కదండి. ఈ రాయి ఎవరు అంటే ఈజ్ జీసస్ క్రైస్ట్. అందుకని యేసుక్రీస్తుకు ఛాయలు మనము ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 7వ అధ్యాయము మరి 13, 14 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటే 7వ అధ్యాయము 13, 14లో చూస్తే, ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అని చూస్తున్నాం. అండ్ 14th వర్స్లో, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను అనే మాటలు మనం చూస్తాం. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము లయము కాదు అనేటువంటి మాట చూస్తున్నాం. అదేవిధంగా 9వ అధ్యాయంలో కూడా 25, 26 వచనంలో అభిషక్తుడగు అధిపతి అనేటువంటి మాటను చూస్తున్నాం. మెస్సయ్య గురించి మరి అక్కడ ప్రస్తావించబడ్డము మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి మనం చూసినట్లయితే మరి దానియేలు 10వ అధ్యాయంలో 5 నుంచి 9వ వచనం వరకు కూడా మరి యేసు ప్రభు యొక్క విజన్ని మరి ఆయన చూడడము మనం చూస్తూ ఉంటాం. సో ఈ 4 మరి స్క్రిప్చర్స్, ఈ 4 లేఖన భాగాల్లో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనము దానియేలు మరి చేయడము మనం చూస్తుంటున్నాం. కాబట్టి అందుకనే మరి దానియేలు గ్రంథం చాలా అంటే క్లిష్టమైనది, గూఢభావంతో కూడుకున్నది. మరి దాన్ని ధ్యానించుకోవడానికి మనకు అధిక సమయం పడుతుంది. అయితే బైబిల్ స్టడీస్లో మనం క్లుప్తంగా మనం ధ్యానించుకోవచ్చు. అయితే దానియేలు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే మరి యేసుక్రీస్తుని గురించిన ప్రవచనములు దానియేలు పలకడం చూస్తున్నాం. అంతేకాకుండా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చూడండి, ఆ 24:15 చూడండి, క్షమించండి, 24:15లో మనం చూసినట్లయితే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అని యేసు ప్రభు మరి దానియేలు గురించి ప్రస్తావించడం మనం చూస్తున్నాం. సో ఇది కట్టుకథ కాదు, ఇది యేసు ప్రభు మరి తన ప్రస్తావనలో ఎంతో స్పష్టంగా దానియేలు గురించి చెప్తా ఉన్నాడు. చాలామంది మరి బైబిల్ని కొట్టేసేటువంటి వాళ్ళు మరి దానియేలు గ్రంథము అదేదో మిథికల్ బుక్ లాగా రాశారు అని వ్యర్థమైనటువంటి వాదనలు చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మిథికల్ బుక్, బట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ స్పెసిఫైడ్ అబౌట్ దానియేల్ గురించి చెప్పడము మనం చూస్తున్నాం. సో దానియేలు గ్రంథంలో కేవలం ఒక 4 ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి చూస్తాం. అండ్ యేసుక్రీస్తు తాను మరి దానియేలు గురించి మరి ప్రస్తావించడము మనం చూస్తాం. అయితే ఈ దానియేలు గ్రంథం మనం ధ్యానించుకోకముందు ఒక 20 క్వాలిటీస్ ఇందులో నుంచి మరి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మరి 20 క్వాలిటీస్ని మరి చూపిస్తూ ఉంటాయి. సో ఆ 20 క్వాలిటీస్ మనం ఫర్దర్ బైబిల్ స్టడీస్లో మనం చూసుకుందాం. అయితే ఒక మాట మనం గమనించి చూసుకొని మనం ముగించుకుందాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అనేటువంటి మాటను మనం చూస్తుంటాం. సో మొట్టమొదటిగా మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము మరి 3వ వచనంలో చూస్తే, అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. సో వాట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ అంటే మరి అద్వితీయ సత్య దేవుడైనటువంటి నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును. సో టు నో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ అనే మాటను చూస్తున్నాం. సో యేసుక్రీస్తుని ఎరగడం, ఇట్స్ నాట్ అబౌట్ నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, బట్ ఇట్స్ నోయింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం కాదు, యేసుక్రీస్తును గురించి ఎరగడం కాదు, కానీ యేసుక్రీస్తును ఎరగడము నిత్య జీవం అనేటువంటి మాటలు యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. సో బైబిల్లో మనం గమనించినట్లయితే మరి
ఎరగడము అనేటువంటి ఒక వర్డ్ని ఎంతో ఇంటిమేట్గా వాడడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి చివరి వచనంలో మనం చూసినట్లయితే మాథ్యూస్ గాస్పెల్ 1st చాప్టర్ 25th వర్స్లో మరి ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను అనేటువంటి వర్డ్, ఇంగ్లీష్లో మరి కేజీబీలో నో అనేటువంటి వర్డ్, అది ఎంతో ఇంటిమేట్ రిలేషన్షిప్కి వాడబడుతూ వచ్చింది. ఎంతో పాలిష్డ్ లాంగ్వేజ్, ఎంతో చక్కటి లాంగ్వేజ్లో మరి వాళ్ళు రాస్తూ వచ్చారు. అంటే దే టూ షల్ బి వన్ అని ఆది కాండంలో మనం చూస్తాం. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అనే మాటను అక్కడ చూస్తున్నాం. అయితే ఎరగకుండేను, ఎరగడము అంటే నోయింగ్ పర్సనల్లీ, నోయింగ్ జీసస్ క్రైస్ట్ పర్సనల్లీ. కాబట్టి యేసుక్రీస్తును ఎరుగుట అంటే యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండుట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి వారు మోకాళ్ళ మీదకి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుము, నన్ను కడుగుము, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచుము, నా హృదయంలోనికి రమ్ము అని చెప్పినప్పుడు మరి ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్లోనికి మనము తేబడతా ఉంటాం. ఆ రోజే మనకు యేసు ప్రభుతో సంబంధం కలుగుతుంది. యేసుక్రీస్తు గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. అయితే వారు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధము లేకపోతే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎరుగుట. ఎరుగుట లేకపోతే నో అనేటువంటి పదము మిగతా వాటికి వర్తించదు. కాబట్టి ఆ విషయాన్ని యేసుప్రభు ఎంతో స్పష్టంగా చెప్పడము మనం చూస్తుంటున్నాం. సో యేసుక్రీస్తుని ఎరుగుట. కాబట్టి నరేంద్ర మోడీ, మోస్ట్ పీపుల్ నో అబౌట్ నరేంద్ర మోడీ, బట్ మోస్ట్ పీపుల్ డు నాట్ నో నరేంద్ర మోడీ. సో ఆయన గురించి చాలామంది ఎరుగుతారు, కానీ ఆయనని ఎరగరు. ఆయనని ఎరగడం అంటే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని గుర్తుపట్టి లోపలికి పిలిస్తే అప్పుడు ఆయన మనల్ని ఎరుగుతాడు అనేటువంటి మాట వర్తిస్తుంది. లేకపోతే ఆయన నువ్వెవరో నాకు తెలియదు అని అంటే నీకు చాలా విషయాలు ప్రధానమంత్రి గురించి తెలిసిండొచ్చు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నేను ఎరగను అంటే నీకు ఆయనకు ఏమి వ్యక్తిగత సంబంధమో లేదని అర్థం అన్నమాట. అందుకని దానియేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరు గొప్ప కార్యములు చేస్తారంటే తమ దేవుని ఎరుగువారు అంటాడు. యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారు దేవునితో సంబంధం కలిగి ఉంటారు, వారు దేవుని పిల్లలు అవుతారని యోహాను 1:12లో మనం చూస్తుంటున్నాం. అందుకనే ఒక 2-3 క్వాలిటీస్ చూసుకొని మనం ముగించుకుంటాం. సో యేసుక్రీస్తుని ఎరిగినట్లయితే మరి మనము నిత్య జీవాన్ని పొందుకుంటామని మరి యోహాను 17:3లో చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ఆయనని ఎరిగితే 1 తెస్స 4:3లో కూడా మనం ఒక మాట చూస్తాం. చూడండి, 1 Thessalonians 4th chapter 3rd verse. తీసిన వారు ఎవరైనా దయచేసి చదివి సహాయం చేయండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఎరుగుట అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుని ఎరగని వాళ్ళు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని ఎరుగుతారో వాళ్ళు ఆటోమేటిక్గా పరిశుద్ధమైన జీవితము జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలోనికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. మనము పరిశుద్ధంగా జీవించడము అది మన సాధ్యము కాదు. అందుకనే దేవుడు ఒక బూస్టర్ని పంపిస్తున్నాడు. బూస్టర్ అంటే రాకెట్కి కింద బూస్టర్స్ అటాచ్ చేస్తారు, అది తీసుకెళ్ళి కక్షలో వదిలిపెట్టేంత వరకు ఆ బూస్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడు, ఆయనని బూస్టర్గా పంపిస్తాడు. అందుకని ఆయన పేరు పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించడము సాధ్యము కాదు. చాలామంది పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తారు. అయితే ఆయనని ఎరగడం వల్ల మనం పరిశుద్ధంగా జీవించడం సాధ్యమవుతుంది. ఇఫ్ యు డు నాట్ నో హిమ్, if you do not know his attributes, if you do not know that he is a holy God, it's quite impossible to live a holy life. కాబట్టి ఆయనను పరిశుద్ధుడిగా ఎరగడము అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తుంటున్నాం. రెండవదిగా మరి 3వదిగా మనం చూస్తాము. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో ఒక రెసిప్రోకల్ రిలేషన్షిప్ని మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మరి 15వ వచనము. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే కాబట్టి తండ్రి నన్ను ఎలాగో ఎరుగుతాడో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుతానో, ఆ సేమ్ రిలేషన్షిప్ నేను నా గొర్రెలను ఎరుగుదును అండ్ నా గొర్రెలు నన్ను ఎరుగును అంటున్నాడు. సో ఇఫ్ యు నో హిమ్, ఆయన మనకి తెలిస్తే ఆయన మనల్ని గుర్తుపడతాడు. కాబట్టి ప్రభువు తన వారిని ఎరుగును అనే మాట చూస్తాం కదండి. కాబట్టి హీ నోస్ హూ ఆర్ హిస్. ఎవరైతే తమ పాపం ఒప్పుకొని యేసుక్రీస్తును సొంత రక్షకంగా అంగీకరిస్తారో
వాళ్ళని యేసు ప్రభు ఎరుగుతాడు. సో దట్స్ ద థర్డ్ ఆస్పెక్ట్ విచ్ వి సీ. నాలుగవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో, ఇదే అధ్యాయంలో చూస్తాము. మరియు వెలుపలికి నడిపించినప్పుడల్లా సో ఒక సెకండ్ బెనిఫిట్ ఏంటిదంటే ఆయనని ఎరిగితే ఆయన స్వరాన్ని కూడా మనము ఎరిగేటువంటి వారుగా ఉంటాం. సో నిజంగా ఇది దేవుని స్వరమా లేకపోతే అన్యుని స్వరమా అనేది డిఫరెన్షియేట్ చేస్తారు ఎవరు? ఆయన గొర్రెలైతే. మనం ఆయనని ఎరిగినటువంటి వారమైతే ఫోర్త్ బెనిఫిట్ ఏంటిదంటే వి రికగ్నైజ్ హిజ్ వాయిస్. కాబట్టి ఆయన స్వరం ఏంటిది, అన్యుల స్వరం ఏంటిది అనేది మనము ఈజీగా గుర్తుపడుతూ ఉంటాం. కాబట్టి సాతానుడు అనేకసార్లు వెలుగుదూత వేషం ధరించుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే కానీ ఒక బిలీవర్ అయితే, విశ్వాసి అయితే దేవుని స్వరం ఏంటిది, అన్యుని స్వరం ఏంటిది అనేది రికగ్నైజ్ చేస్తారు. అన్యుని స్వరం అవి విని అవి పారిపోతాయి, అవి వాటిని వెంబడించవు. కాబట్టి కాపరి స్వరాన్ని అవి ఎరుగుతూ వస్తాయి. అక్కడ కూడా నో అనేటువంటి వర్డ్ మాట్లాడుతూ వచ్చాడు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఆయనని ఎరగనంటే ఆయన మనల్ని ఎరగననట. సో చాలామంది రహస్య క్రైస్తవులుగా జీవిస్తున్నామని చెప్తూ ఉంటారు. బట్ దట్ డజంట్ కన్ఫర్మ్ విత్ ద స్క్రిప్చర్స్. కాబట్టి లేఖన భాగాల్లో అది లేదు. ఎవరైతే ఇక్కడ ఆయనను ఎరగము అని అంటారో చివరికి ఆయన ఏమంటాడు, మీరెవరో నేను ఎరగను అంటాడు. సో కానీ నేను సీక్రెట్ క్రిస్టియన్ని, నేను బయటికి చెప్పట్లేదు అని కొంతమంది అంటారు. బట్ దట్స్ నాట్ దేర్. అది బైబిల్లో లేదు. మత్తయి 10:33లో కూడా మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో నేను పరలోకమందు దూతల ఎదుట వాళ్ళను నేను ఒప్పుకుంటా అన్నమాట. సో ఇఫ్ యు నో హిమ్ యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ఇట్ అవుట్ సైడ్. ఆయనని అదే బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం అంటే కూడా అదే అనమాట. కాబట్టి నేను ఆయనని ఎరుగుతాను, ఆయన నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడు అని సంఘం ముందు యాజ్ వెల్ యాజ్ దూతల ముందు, పరలోకం ముందు, మరి అందరి ముందు సాక్ష్యం ఇవ్వడం. ఐ నో హిమ్, ఆయన నేను ఎరుగుతాము అనేటువంటి టెస్టిమనీ ఇస్తాం. చివరిగా ఒక మాట చూస్తాము, ఇదే 2వ తిమోతి పత్రికలో 1:12లో చూస్తే ఆయనను ఎరిగితే ఏం చేస్తాం? చదవండి. కానీ కాబట్టి విల్ నాట్ బీ అషేమ్డ్ ఇఫ్ యూ నో హూ ఈజ్ అవర్ సేవియర్. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎప్పుడు? నేను నమ్మిన వాడిని ఎరుగుదాను. సో ఐ నో హిమ్, సో ఐ విల్ నాట్ బీ అషేమ్డ్ ఆఫ్ దిస్ సఫరింగ్స్. ఈ శ్రమలు కానీ, ఈ ఇబ్బందులు కానీ, గొంతు మీదకి వస్తే ఏం చేస్తామండి? అబద్ధం ఆడేస్తాం. నేను మొన్న ఏదో వీడియో చూస్తున్నా, సిరియన్ క్రిస్టియన్స్ అందరినీ కూడా వాళ్ళని అక్కడ బీచ్ దగ్గర తీసుకొచ్చేసి కత్తి పెట్టేశారు. మొత్తం అందరినీ కూర్చుండబెట్టేసి కత్తి పెట్టేసి. ఇప్పుడు నైజీరియాలో కూడా చాలామందిని క్రైస్తవుల్ని చంపేస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద స్పీకర్స్ కాదు, వాళ్ళు ఇలాగా పోడియం ముందు నిలబడి మాట్లాడే వాళ్ళు కాదు. వాళ్ళకి ఏ రికగ్నిషన్ లేదు, వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి. బట్ గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళు ఒకటే మాట అడుగుతున్నారు, నువ్వు ఆయనను ఎరుగుతావా లేదా చెప్పు. 1 word విల్ డిసైడ్ యువర్ లైఫ్. ఈ మాట నువ్వు బ్రతుకుతావా, నువ్వు చచ్చిపోతావా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఏం చెప్తాము? ఐ డోంట్ నో. ఐ వాజ్ స్కేర్డ్ లుకింగ్ ఎట్ దట్. అది చూస్తూ ఉంటే ఒంటి మీద రోమాలు లేచి నిలబడ్డాయి. నాకు భయం వేసిపోయింది. దిస్ డేస్ ఆర్ గోయింగ్ టు కమ్. ఇటువంటి రోజులు వస్తున్నాయి. నువ్వు ఆయనను ఎరుగుతావా లేవా చెప్పు అని అన్నాడు. ఒక ప్రీచర్ కూడా అదే చెప్పాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా మీరు నిజమైన క్రిస్టియన్స్ కాదంటే మేమందరం నిజమైన క్రిస్టియన్స్ అన్నారట. అప్పుడే ఆయన అన్నాడట, ఒక ఆయన గన్ను పట్టుకొని లోపలికి పంపించాడట. ఎవరు గన్ను పెట్టుకొని, ఇక్కడ క్రైస్తవులు ఎవరో కూర్చోండి, మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళిపోయారట. దట్ విల్ టెల్ వాట్ వీఆర్, మనం ఏంటిది అనేది. ఆయనని ఎరుగుతామా? డు వి నో హిమ్ అని అంటే పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేనేం పడను, నేను ఐ విల్ బీ నాట్ అషేమ్డ్, ఐ విల్ నాట్ బీ అషేమ్డ్ టు ఓన్ మై లార్డ్. ఆయనని నేను ఎరుగుతాను అని చెప్తాడు. అదే పేతురు భయపడ్డాడు బహుశా, అంటే రిజరక్షన్కి ముందు ఆయన భయపడ్డాడు. కానీ తర్వాత తాను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తను ధైర్యంగా వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు అని అన్నాడు. పరిశుద్ధాత్మ ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకని పౌలు ఆ మాట చెప్తున్నాడు. సో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి
గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి ఆయనని ఎరుగుతామా లేదా, వీ హ్యావ్ టు డిసైడ్. అప్పుడు దేవుడు దానియేలు వలె మరి సింపుల్ పీపుల్ని దేవుడు ఎంచుకొని, దానియేలుకు జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. అందుకనే జ్ఞానులకు జ్ఞానము, వివేకులకు వివేకాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అని చెప్తా ఉంటాడు దానియేలు. జ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. నిజంగా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, కానీ వాళ్ళకి ఏం జ్ఞానం లేదంటే హేరోదు వాళ్ళని చంపేస్తాడని జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు స్టార్ని చూసుకుంటూ వచ్చారు. జీపీఎస్ లేని రోజులలో ఆ స్టార్ని చూసుకుంటూ యేసు ప్రభు ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చారు, కానీ శత్రువు వాళ్ళ మీద దాడి చేస్తుండనే జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు ప్రభువును ఆరాధించారు. అండ్ ఆరాధించిన వెంటనే దేవుడు మరి వాళ్ళని భద్రపరచడం మనం చూస్తున్నాం. అందుకని కీర్తనలు 50 చివరి వచనంలో చూస్తాం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. వాడు కింద ఏముంటుంది లైన్ అది, వాడు మార్గము సిద్ధపరచ. అది ఫిజికల్ రక్షణ కానీ స్పిరిచువల్ రక్షణ కానీ, వాడు హీ విల్ పేవ్ ద వే ఫర్ ద సాల్వేషన్. వాళ్ళు నిజంగా దేవుడు స్వప్నమందు కనబడేసి దేవుడు చెప్పాడు, మీరు డోంట్ గో దట్ వే, హేరోద్ దగ్గరికి వెళ్ళకండి, మీకు జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది, బట్ మిమ్మల్ని చంపేస్తాడు ఆయన, ఆ జ్ఞానం మీకు లేదు, కాబట్టి డోంట్ గో దట్ వే అని దేవుడు ఒక మార్గాన్ని, వాళ్ళ రక్షణ కొరకే ఒక మార్గాన్ని ఫిజికల్గా దేవుడు క్రియేట్ చేయడం మనం చూస్తుంటున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తే జ్ఞానులకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన వివేకులకు వివేకాన్ని ఇచ్చేటువంటి సావరిన్ గాడ్ అని దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో దానియేలు గ్రంథంలో నుంచి ప్రభు చిత్తం అయితే ఫర్దర్ బైబిల్ స్టడీస్లో దానియేలు ఫస్ట్ చాప్టర్లోనే దానియేలు చరిత్ర మనం చూస్తాం, కానీ ఆయన యొక్క గుణ లక్షణాలు మరి ఈ 12 అధ్యాయాల్లో కూడా మనం చూస్తాము. దాన్ని ప్రభు చిత్తం అయితే అంటే పాయింట్ బై పాయింట్ మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు దానియేలు దేవుని చేత ఎంచుకొనబడ్డాడు, దానియేలు ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు ఆ బాబిలోనియన్ కింగ్డంలో 4 రాజుల సమక్షంలో, రాజులు వెళ్ళిపోయారు కానీ మరి దానియేలు అలాగే ఉండిపోయాడు. అండ్ దానియేలు క్రీస్తును గురించి ప్రవచించాడు. అండ్ దానియేలు యొక్క జీవితంలో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల యొక్క ఛాయలు కూడా ఒక 12 మనకి కనబడుతూ ఉంటాయి. సో ప్రభు చిత్తం అయితే అది వచ్చే బైబిల్ స్టడీలో మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ అందుకనే ఆ విషయాన్ని మనం ఒకసారి పాండర్ చేద్దాం. ప్రభువా, నేను నిన్ను ఎరుగుతున్నానని చెప్తున్నాను. తీతు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, తమ క్రియల వలన అంటున్నాడు. సో మనం దేవుని ఎరిగినట్టయితే అవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? ఒక్కసారి చదువుతారా? క్షమించండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ సో దేవుని ఎరుగుతాము అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే క్రియలలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో థియాలజీలో రిఫ్లెక్ట్ కాదు, మనం నేర్చుకున్న బైబిల్ జ్ఞానమునందు అది కనబడదు మనం దేవుని ఎరుగుతామని. లేకపోతే బైబిల్ అంతా కూడా మనము పట్టేసి బైబిల్ అంతా కూడా మనము అధ్యయనం చేయడం ద్వారా అది బయటపడదు. దేవుని ఎరుగుతామని ఎక్కడ బయటపడుతుందట? క్రియల ద్వారా అది రిఫ్లెక్ట్ అవుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో దాని గురించి మనం ఎక్కువసేపు మనం ధ్యానం చేస్తాం. నిజంగా మనం దేవుని ఎరిగినటువంటి వారమైతే అవి మన క్రియల్లో రిఫ్లెక్ట్ కావడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మరి మా ప్రభా, ఇచ్చకములు ఆడేటువంటి వారిని, నిబంధనను అతిక్రమించే వారిని అతడు వశపరుచుకుంటాడు. కానీ తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని మీ లేఖన భాగాల్లో దానియేలు గ్రంథంలో మీరు మా యొక్క ఎడిఫికేషన్ కొరకు మీరు రాపిచ్చి పెట్టారు ప్రభా. అవును తండ్రి, మరి మా ప్రభా, మేము మిమ్మల్ని ఎరగాలని మీరు కోరుతుంటున్నారు ప్రభా. మరి మిమ్మల్ని, అద్వితీయ సత్యదేవుడమైన మిమ్మల్ని, మీరు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా. ఆ నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి వారంగా మరి మా ప్రభా, మేము మిమ్మల్ని ఇంకా పరిపూర్ణంగా ఎరుగుటకు మరి ఈ లోకంలో మన ఆయన ఈ యొక్క స్పిరిచువల్ జర్నీలో మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, ఒకరోజు మేము మిమ్మల్ని ముఖాముఖిగా చూస్తాం, అప్పుడు మేము పూర్తిగా మన ఆయన మిమ్మల్ని ఎరిగేటువంటి వారంగా ఉంటాం. అయితే ఈ లోక యాత్రలు మరి మా ప్రభా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, మరి మీ లేఖన భాగాల్ని మా యొక్క ఆత్మీయ గైడెన్స్ కొరకై మరి మీరు ఉంచుతూ వచ్చారు. మీ లేఖన భాగాల్లో నుండి మరి నాయన మరి
మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనేక సత్యాల్ని మీరు బయలుపరుస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి మా ప్రభా, మేము దేవుని ఎరిగినటువంటి వారంగా నాయన మరి మా ప్రభా, మీరు సింపుల్ పీపుల్ని మీరు ఎంచుకొని మరి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఈ లోకంలో ఆ పర్పస్ చేత మీరు మమ్మల్ని ఉంచారు ప్రభా. ఆ విధంగా మరి మా ప్రభా, మేము కూడా మిమ్మల్ని ఎరిగినటువంటి వారంగా నాయన మీ యొక్క నాలెడ్జ్ కలిగి మీ యొక్క యాట్రిబ్యూట్స్ని మేము నాయన ఎక్స్పీరియన్షియల్గా ఎరుగుతూ వస్తూ మరి మా ప్రభా, మీరు మా ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తారని మీ లేఖన భాగాల్లో సెలవిస్తూ వచ్చారు ప్రభా. అటు కృపలోనికి మరి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి కృప చూపించండి. మరి నాయన మరి యేసుక్రీస్తును ఎరుగుట మాత్రమే కాక మరి ఇతరులకు యేసుక్రీస్తును పరిచయం చేయడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మీ యొక్క సావరెన్ రూల్ని మరి మా ప్రభా, మీ సార్వభౌమ అధికారాన్ని మేము అంగీకరిస్తూ మా యొక్క జీవితంలో మరి ప్రతి స్టెప్లో కూడా మీ యొక్క అధికారానికి మరి మా ప్రవర్తన అంతటి కూడా ఎందుకు కూడా మీ అధికారానికి మేము ఒప్పుకొనుటకు సహాయం దయచేయం. మరి దానియేలు గ్రంథంలో మరి మా ప్రభా, ఎంతో శక్తివంతమైనటువంటి రాజులు కూడా మరి నాయన మిమ్మల్ని తెలుసుకునేటువంటి వరకు, మిమ్మల్ని ఎరిగేటువంటి వరకు నాయన మరి ఎంతో భయంకరమైనటువంటి ఆ దిశలో ఉంటూ వచ్చారు. దాన్ని మీరు పర్మిట్ చేస్తూ వచ్చారు ప్రభా. ఆయన అటువంటి దుర్దశలోనికి ఎవరు కూడా నడిపించబడకుండా మరి మా ప్రభా, మీ సార్వభౌమాధికారం కిందికి వస్తూ మరి నాయన మరి మా ప్రభా, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారంగా మీ చిత్తానికి మరి లోబడుతూ మీ అధికారం కింద ఉంటూ మరి నాయన మీ చేత మరి నాయన మరి ఈ లోకంలో నాయన గొప్ప కార్యములు చేయబడటానికి సాధనాలుగా మీరు నన్ను మమ్మల్ని మీరు వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి మా ప్రభా, మీ యొక్క చిత్తమైతే రానున్న దినాల్లో మరి దానియేలు జీవితంలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఎల్బేతేల్ ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిపై మీ ముద్ర వేసి మరి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి పరిచర్యను మీరు బలపరిచి వాడుకోండి ప్రభా. నీ దాసుడు శామ్యూల్ అంకుల్ని మరి హానోకన్నన్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మా ప్రభా నాయన మరి ఈ విధంగా మరి ఎల్బేతేల్లో నుండి నాయన మరి నీ యొక్క స్వరము మరి సర్వలోకానికి వెళ్తూ మరి మా ప్రభా, అనేకులు రక్షణ పొందుటకు, అనేకులు మా నాయన మరి మీ యొక్క కింగ్డమ్ కొరకు ప్రిపేర్ కావడానికి మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా ఇంతవరకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో మీరు ఆకడ కొరకే మమ్మల్ని ముఖ్యంగా సంసిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకిప్పుడు ఎల్లప్పుడూ మన ప్రభుత్వ పర్యంతము సదాకాలం తోడైండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.